అనేకవక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. ఈ విశ్వరూపమున పెక్కు ముఖములుండెను. లక్ష్మీపతి యొక్క రాజమందిరముల వలెనున్న లేదా పెక్కు విధములగు సౌందర్య లక్ష్మీ భాండారము వలెనున్న లేదా వసంతముతో నిండియున్న ఆనంద వనము వలెనున్న లేదా లావణ్య సామ్రాజ్యము వలెనున్న ప్రభువరిని సుందర ముఖములను అర్జునుడు చూచెను. కాని ఈ సుందర ముఖములతో పాటు అచ్చటచ్చట వాటి మధ్య స్వాభావికముగానే చాలా భయంకరములుగానున్న పెక్కు ముఖములను కూడా చూచెను. అవి చూచుటకు కాళరాత్రి యొక్క సేవయే వచ్చినదన్నట్టులా లేదా మృత్యుముఖములే అన్నట్టులా లేదా భయమనడి కోటలు కట్టబడినట్టులా లేదా ప్రళయాగ్ని కుండములు తెరవబడినదన్నట్టులా ఉండెను. ఆ విశ్వమూర్తి యందు వీరశ్రేష్ఠుడగు అర్జునుడు ఈ విధములగు పెక్కు విలక్షణము వికారము మరియు భయంకరములగు ముఖములను కూడా చూచెను. వీటితో పాటు ఆ మూర్తి యందే అలౌకికముగా అలంకరించబడిన సౌమ్య ముఖములు కూడా అసంఖ్యాకములుగా ఉండెను. వాస్తవమునకు ఆ జ్ఞానదృష్టికి కూడా ఆ ముఖములు అంతమెచ్చటను కనిపించుటలేదు. అటుపైని అర్జునుడు మిక్కుటమగు కుతూహలముతో ఆ విశ్వరూపమున గల నేత్రములను చూడసాగెను. ఆ నేత్రములు పెక్కు విధముల వికసించిన కమలముల వలె ఉండెను. ఈ విధముగానే సూర్యుని రంగువలేనున్న మరి ఇంకను ప్రకాశవంతమగు నేత్రములను కూడా అర్జునుడు చూచెను. కల్పాంత సమయమున నల్లని దట్టమగు మేఘ సమూహమునందు మెరుపు కనిపించినట్టులా ఆ నల్లని వంకరయగు కనుబొమ్మల క్రింద అగ్నివలేనున్న దృక్కిరణములు శోభాయమానముగా ఉండెను. ఇటులా ఆ ఒకే రూపమునందు వివిధములకు అనేక చమత్కారములను చూచుటచే అర్జునునకు ఆ రూపమందలి అనేకత్వము పూర్తిగా విదితమయ్యెను. అతడు తనలో తాను ఇటులనుకొనెను, దీని పాదములెచటనున్నవి, కిరీటము ఎచటనున్నది, చేతులెచటనున్నవి. ఈ విధమున అతనికి విశ్వరూపమును దర్శించవలననడి అనురాగము కుతూహలముతో పాటు వృద్ధి పొందెను. ఆ సమయమున అర్జునుడు సౌభాగ్య భాండారమే అన్నటులయ్యెను. అట్టి స్థితి యందు అతని ఏ మనోరథము నిష్ఫలమగును? శంకరుని అమ్ముల పొదియందు కూడా వ్యర్థమగు బాణములుండునా? లేదా బ్రహ్మదేవుని జిహ్వపై ఎన్నడైనా వ్యర్థమగు మాట రాగలదా? అర్జునునకప్పుడే ఆ అపారమూర్తి యొక్క దర్శనము సంపూర్ణము కాసాగెను. వేదములకు కూడా అంతు చిక్కని ఆ భగవానుని విశ్వరూపమునందలి ప్రతి అంగమును అర్జునుడు 2 కనులతోనూ ఒకే సమయమున ఒక్కమారుగా చూచెను. ఆ పాదమస్తకము ఆ స్వరూపైశ్వర్యమును చూచినప్పుడు ఆ మూర్తి నానా విధములగు అలంకారములచే విభూషితుడైనట్టులా అర్జునునకు తోచెను. ఆ పరబ్రహ్మ స్వరూపుడగు దేవుడు ధరించుటకు గాను అవి పెక్కు విధములగు అలంకారములు భూషణములుగా అయ్యెను. భూషణములు దేనిని పోలియున్నవో చెప్పుటకు ఇట్టి సమయమున ఎవరి వశమగును? ఏ తేజము వలన సూర్యచంద్రులు కూడా ప్రకాశవంతులగుదురో మరియు జగత్తునందలి జీవరూపమున ఉన్న మహా తేజమునకేది జీవిత సర్వస్వమో అట్టి ఆ తేజమే ఆ విశ్వరూపమునకు సింగారముగా ఉండెను. ఇట్టిది ఎవని బుద్ధికైనా బోధపడగలదా? ఇట్టి తేజోవంతముగా భగవానుడే తన్ను తాను సింగారించుకొనినటులా అర్జునుడు జ్ఞానదృష్టితో ఆ విశ్వరూపము యొక్క సరళహస్తమును చూడగా అందాతనికి కల్పాంత జ్వాలలు వెలువడుచున్నవా అనునటులా ఆ హస్తములందు మెరయుచున్న శస్త్రములు కనిపించెను. అంతా అర్జునునకిటల తోచెను. ఈ రూపమునందు
అంగములు అలంకారములు, హస్తములు మరియు ఆయుధములు, జీవులు మరియు శరీర సంధులందలి జంట వస్తువులు అన్నీయు స్వయముగా దేవుళ్ళే. ఇదే విధమున స్థావర జంగమ జగత్తంతయు క్రిక్కిరిసి నిండి వ్యాపింపబడి ఉన్నది. ఆ ఆయుధ కిరణములందలి ప్రబలమగు అగ్నిలో నక్షత్రములు వేగుచున్న శనగల వలె విచ్చుచుండెను. దాని తాపముచే అగ్ని వ్యాకులము నొంది సముద్రమున ప్రవేశించుటకు సిద్ధమగుచున్నదా అనునటుల ఉండెను. అటు పిమ్మట అర్జునుడు దేవుని అసంఖ్యాకములకు హస్తములను చూచెను. అందు కాలకోట విషతరంగములతో చల్లార్పబడినవా అనునట్టి, లేదా ప్రచండ విద్యుత్తుచే నిండియున్నవా అనునట్టి అశ్రములుండెను.